గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో చంద్ర, కుజులు, 11లో గురువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని శ్రద్ధగా పనిచేయండి. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనులు వాయిదా వేయవద్దు. విఘ్నాలు రాకుండా ధైర్యంగా కృషిని కొనసాగించండి. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఓర్పుకి పరీక్షాకాలంగా అనిపించినప్పటికీ మొక్కవోని మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తించండి. కొన్ని సందర్భాల్లో స్వల్ప ప్రయత్నంతోనే విజయం లభించే అవకాశం కూడా లేకపోలేదు. విజ్ఞానపూర్వకమైన కృషి చేస్తే వెతుకుతున్నది దొరుకుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించండి. ప్రధానమైన కార్యక్రమాల్లో సమయస్ఫూర్తిని ఉపయోగించండి. ఆంతరంగికమైన విషయాలను ఎవరి వద్ద చర్చించవద్దు. అలాగే సున్నితమైన అంశాల్లో తెలివిగా వ్యవహరించండి. వివాదాలకు అవకాశం లేకుండా ముందుకు సాగండి. వ్యాపారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యాపారంలో విజయాలు రాబట్టాలి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు వస్తాయి? ఈశ్వరుణ్ణి దర్శించడం ఉత్తమం. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి.